టీ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేసే కుట్రలో భాగంగా కాంగ్రెస్ సర్కార్ గురుకులాలను నిర్వీర్యం చేయాలని చూస్తోంది. వరద సాయం కోసం కేంద్రం ముందు రేవంత్ సర్కార్ మోకరిల్లుతోంది. యూపీలో తోడేళ్ల భయానికి ఏకంగా జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ చేశారు. అడ్డగోలు ఉచిత పథకాలతో అప్పుల కుప్పగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మారాయి. కర్ణాటకలో కాంట్రాక్టర్లకు 25,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. విభిన్న ఆకృతుల్లో అలంకరణలతో గణనాథుడు తొలి పూజలు చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అభివృద్ధి పనులకు బ్రేక్లు, కాంట్రాక్టర్లకు 25,000 కోట్ల బకాయిలు. కొత్త టీపీసీసీ చీఫ్ నియామకంపై సీనియర్ల గుర్రు రేవంత్ కావాలనే డమ్మీని ప్రతిపాదించాడని ఆగ్రహం. రుణమాఫీలో రేవంత్ సర్కార్ ఫెయిల్, ఇప్పటికైనా రైతులందరికీ మాఫీ చేయాలన్న కేటీఆర్. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేసేందుకు సర్కార్ కుట్ల, గురుకులాల నిర్వీర్యం అందులో భాగమే అన్న ఆర్ఎస్పీ. ఫార్మాసిటీకి భూములియ్యం, అధికారులకు తెగేసి చెప్పిన న్యాలకల్ రైతులు. యూపీలో తోడేళ్ల దాడిలో 10 మంది మృతి, బహ్రాయిచ్ జిల్లాలో విద్యాసంస్థలు మార్కెట్లు బంద్. 9 నెలల కనిష్టానికి క్రూడ్ ఆయిల్ ధరలు, అయినా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించని కేంద్రం. సర్వ విఘ్నాలు తొలగించే దేవుడు వినాయకుడు. ఆ ఆదిదేవుణ్ణి కొలిచే వేలైంది. నేటి నుంచి 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేందుకు భక్తజనం సిద్ధమైంది. ఊరూరా సర్వాంగ సుందరంగా ముస్తాబైన మండపాల్లో లంబోదరుడి విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. మార్కెట్లలో గణేష్ విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పూజకు కావలసిన పూలు, పళ్ళు, ఇతర సామాగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. జరుపుకునే ప్రసిద్ధమైన పండుగలో గణేష్ చతుర్థి ఒకటి. అన్ని పండుగల కంటే వినాయక చవితి పండుగను ఎంతో విభిన్నంగా జరుపుకుంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేష్ మండపాలు, అద్భుతమైన విద్యుత్ దీపాలంకరణలు, గణేష్ పాటలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. పిల్లలు, పెద్దలు అందరికీ ఇష్టమైన ఈ వేడుక వస్తోందంటే ఆ సందడి వేరుగా ఉంటుంది. భక్తుల నిత్య పూజలతో 9 రోజుల పాటు వినాయక మండపాలు వెలిగిపోనున్నాయి. పండగ నేపథ్యంలో ఎక్కడ చూసినా గణపతులు, పూజా సామాగ్రి కొనుగోలతో సందడి నెలకొంది. జ్ఞానమూర్తి అయిన పరమశివుడు, ఆనంద స్వరూపిణి అయిన శక్తి కలిసి వినాయకుడిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. దేవ, దానవ, మానవులందరికీ అధ్యక్షుడు, ఆరాధ్యుడు ఆ విఘ్నేశ్వరుడే. గణపతిలో సర్వదేవతలు కొలువైయున్నారు. ఆయన ముఖం విష్ణువు, నేత్రాలు శివుడు, నాభి బ్రహ్మ, ఎడమ భాగం శక్తి, కుడి భాగం సూర్యుడు అంటూ వర్ణించారు తత్వవేత్తలు. ఇలా సకల దేవత సమిష్టి స్వరూపం మహాగణపతి. అలాగే వేదాలకు ఆది స్వరూపమైన ఓంకార రూపమే విఘ్నేశ్వరుడు. లోకాలను పీడించే దుష్టశక్తులను రూపుమాపేందుకే పార్వతీ పరమేశ్వరులు సంకల్పించి తమ చూపులతోనే వినాయకుణ్ణి రూపం దిద్దారట. విజ్ఞానాన్ని ఆయుధంగా ప్రయోగించి కార్యం సానుకూలం చేయగల విఘ్నుడు వినాయకుడు. విద్య, వినయం, వివేకం ప్రసాదించే వేలుపే వినాయకుడు. గణేశ, బ్రహ్మ, బ్రహ్మాండ తదితర పురాణాల్లో వినాయకుని ప్రస్తావన విస్తృతంగా కనిపిస్తోంది. భారత రచనలో వ్యాస భగవానుడు చెబుతుంటే అర్థం చేసుకుంటూ గంట మాపకుండా లిఖించిన గణుడు గజనానుడు. ఆనందాన్ని ప్రసాదించే గణపతిని హాస్యరసానికి ఆది నాయకునిగా పేర్కొంటారు. ఆ గణాధిపుడు మనల్ని ఎంత నవ్విస్తాడో, గర్వం తలకెక్కితే మట్టుకు తలపై అంత మొట్టికాయలు వేస్తాడు. సజ్జనులకు సదా శ్రేయస్సును అందిస్తాడు. వివేకం కోల్పోయినా, దారి తప్పినా విఘ్నాలు కల్పించి హెచ్చరిస్తాడు.
పార్వతీ నందనుడు ప్రకృతి ప్రియుడు, పంటల దేవుడు కూడా. ఆకులతో పూజించిన వారి ఇంట ఆ స్వామి పచ్చని పత్రాల తోరణమై నిలిచి ఉంటాడట. బౌద్ధులు, జైనులు కూడా విఘ్నేశ్వరుణ్ణి ఎంతో భక్తితో ఆరాధిస్తారు. గణేశ హృదయం స్తోత్రం జపాన్, చైనా, నేపాల్, టిబెట్ తదితర దేశాల్లోనూ వ్యాప్తిలో ఉంది. నేపాలీలు వినాయకుని నమో భగవతే ఆర్య గణపతి అనే మంత్రంతో జపిస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి ఆ స్వామి ఆరాధనకు విశిష్టతను సంతరింపజేసినది బాలగంగాధర్ తిలక్. జాతీయోద్యమంలో హిందువులను అందరినీ సంఘటిత పరిచాలనే గొప్ప సంకల్పంతో ఆ లోకమాన్యుడు మహారాష్ట్రలో ప్రారంభించిన విఘ్నేశ్వరుని ఉత్సవాలు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాల వేళ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఆ గణనాథుని ప్రార్థించి దేవదేవుని అనుగ్రహం పొందాలన్నారు. తెలంగాణలో ప్రకృతి విలయతాండవం చేసింది. భారీ వర్షాలు, వరదలు ముంచెత్తడంతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వమేమో తక్షణ సాయం కోసం కేంద్రం వైపు చూస్తోంది. మరి బడాబాయ్ మోదీ ఏపీని, తెలంగాణను సమానంగా చూస్తారా? చోటాబాయ్ రేవంత్ను కనికరించి అదే రీతిలో వరద సాయం అందిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రధాని, ముఖ్యమంత్రి కలిసి వరద బాధితులను ఆదుకోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి. బడాబాయ్ ఎంత దయాళుడో, ఎంత ఉదార స్వభావుడో చోటాబాయ్ తేల్చుకునే సమయం ఆసన్నమైంది. ఏపీకి అందించిన రీతిలోనే తెలంగాణకు కేంద్రం వరద సాయం అందించాలనేది సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్. ప్రధానమంత్రి మోదీ తనకు పెద్దన్న లాంటి వారని, రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని సీఎం రేవంత్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇలాంటి విపత్కర సమయంలో ప్రధాని మోదీ రాష్ట్రాన్ని కనికరించేనా, మనసు మార్చుకొని వరద బాధితులపై కాసుల వర్షం కురిపించేనా? ఒకవేళ అలా జరగకపోతే సీఎం దగ్గర ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమైనా ఉందా? లేకపోతే అటు కేంద్రం నుంచి నిధులు రాక, ఇటు రాష్ట్రం దగ్గర పైసలు లేక, ఏ సాయం అందక చివరికి వరద బాధితుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందం కాదు కదా అన్నది రాజకీయ విశ్లేషకుల అనుమానం. కాగా గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరహాలో సీఎం రేవంత్ కూడా వరద బాధితుల భారాన్ని దేవుడిపైనే మోపుతారా అని అడుగుతున్నారు. రాష్ట్ర ఖజానాలో పైసలు లేవు, యూసీలు ఇవ్వందే కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందట్లేదు. వెరసి వరద బాధితుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కంటి తుడుపుగా అప్పటికప్పుడు వరద బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించినా ఆ సాయాన్ని జనం తిరస్కరించిన విషయం తెలిసిందే. వాళ్ళ డిమాండ్ నెరవేరాలంటే డబ్బులు దండిగా కావాలి. రాష్ట్ర ఖజానా చూస్తే ఏ రోజుకు ఆ రోజే బోటాబోటీ అన్నట్లుగా తయారైంది. వరద నష్టం చూస్తేనేమో కళ్ళు బయలు కమ్మేలా ఉంది. ప్రాథమిక అంచనానే 5,438 కోట్లు కాగా, వాతావరణం కాస్త కుదుట పడడంతో అధికార యంత్రాంగం క్షేత్ర పరిశీలనకు నడుం బిగించింది. దీంతో వాస్తవ గణాంకాలు మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఆదాయం కోసం పాలకుల దగ్గర ఒక స్వీయ ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ దుస్థితి దాపరించిందనేది నిపుణుల అభిప్రాయం. అధికారుల క్షేత్ర పరిశీలనలోపే కేంద్రం నుంచి రాష్ట్రం తక్షణ సాయం కోరుతోంది. వరద ప్రభావిత ప్రాంతంలోని విలయం తాలూకు దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్ల ద్వారా కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ప్రభుత్వం వివరించింది. అన్ని సావధానంగా విన్న మంత్రులిద్దరూ చావు కబురు చల్లగా చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకు వాడిన ఎస్డీఆర్ఎఫ్ నిధులు లెక్క చెప్పాలని, ఎన్డీఆర్ఎఫ్ నిధుల యూటిలైజేషన్ సర్టిఫికెట్లు అందించాలని అడిగినట్లు వినికిడి. నిజానికి 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు 15వ ఆర్థిక సంఘం
విపత్తు నిర్వహణ నిధి కింద తెలంగాణకు 3,310 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో రాష్ట్రం ఎత్తాల్సిన భారం 25%, అంటే 827 కోట్లు. మిగిలిన శాతం అంటే 2,483 కోట్ల నిధులు కేంద్రమే కేటాయిస్తుంది. సో రాష్ట్రం దగ్గర అడ్వాన్స్ అమౌంట్ ఉందన్నమాట. కనుక మీరు ఆ మొత్తాన్ని వాడుకోమని ఒక ఉచిత సలహా కూడా రాష్ట్రానికి వచ్చిందనేది మరొక షాకింగ్ న్యూస్. రాష్ట్రాలకు విపత్తు నిధుల విడుదల విషయంలో గతంలో 50% ఎస్డీఆర్ఎఫ్ ఫండ్ వాడితే ఎన్డీఆర్ఎఫ్ నుంచి డబ్బులు వాడుకునే వెసులుబాటు ఉండేది. 2021 తర్వాత కేంద్రం ఆ నిబంధనను మార్చింది. 100% ఎస్డీఆర్ఎఫ్ నిధులు వినియోగిస్తేనే శాశ్వత మరమ్మత్తు పనులకు ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ వినియోగించేలా రూల్స్ ను సవరించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత సంకటంలో కూరుకుపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కేంద్రంలోని ఎన్డీఏ పాలకుల ముందు మోకరిల్లాల్సిన కర్మ దాపరించింది. కేంద్రం ఒక్క గుజరాత్ ఇక్కట్లను మాత్రమే పట్టించుకుంటుంది. అందుకే మోదీ ఆ రాష్ట్రానికే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తారని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలాసార్లు బాహాటంగా ఆరోపించింది. మరి అలాంటి ప్రభుత్వం ఏపీని తెలంగాణను సమానంగా చూడాలని, వరద నష్టాన్ని కూడా ఆ రాష్ట్రానికి ప్రకటించిన రీతిలోనే ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ ను, మన రాష్ట్రాన్ని మోడీ అండుకో ఒకే విధంగా చూస్తారా అన్నది ప్రధాని మోదీకే తెలియాలి. కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్రలో జోగుతుంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం ప్రజా సమస్యలపై అనుక్షణం అప్రమత్తంగా ఉంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలను మర్చిపోయిన రేవంత్ రెడ్డిని నిరంతరం తట్టిలేపుతోంది. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలను ఎక్కడికక్కడ ఎండగడుతోంది. ఫలితంగా ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రకటనలు వెలువడుతున్నాయి. ఎస్సీ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ తొలగింపుపై బీఆర్ఎస్ పోరాటంతో అధికార పార్టీ వెనక్కి తగ్గింది. తొలగించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల తొలగింపుపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. బీఆర్ఎస్ మద్దతుతో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సర్కార్ దిగొచ్చింది. ఈ మేరకు గౌలిదొడ్డి కళాశాలలో తొలగించిన ఫ్యాకల్టీని తిరిగి తీసుకున్నట్టు గురుకుల సెక్రటరీ నుండి కళాశాల ప్రిన్సిపల్ కి సందేశం అందింది. ఫ్యాకల్టీని యథావిధిగా కొనసాగించనున్నట్టు ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు గౌలిదొడ్డి గురుకుల కళాశాలను గులాబీ నేతలు సందర్శించారు. విద్యార్థుల పోరాటానికి మద్దతు ప్రకటించి అండగా నిలిచారు. ఆ సమయంలోనే గురుకుల సెక్రటరీ నుండి కళాశాల ప్రిన్సిపల్ కి ఫోన్ కాల్ వచ్చింది. గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో తొలగించిన ఫ్యాకల్టీని తిరిగి కొనసాగిస్తామని సదరు అధికారి స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ రంగంలోకి దిగడంతోనే ప్రభుత్వం వెనకడుగు వేసిందన్నారు విద్యార్థులు. అండగా నిలిచిన గులాబీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు విద్యార్థులకు హామీ ఇచ్చారు. తెలంగాణలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో, గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇగో ఈ రకమైన ఆత్మవిశ్వాసం వస్తుంది, ఈ రకమైన ఎత్తుకు ఎదుగుతున్నారు పిల్లలు. అంబేద్కర్ కలలు కన్న నిజమైన సమాజ నిర్మాణానికి ఇవి కేంద్రాలు కావాలి అని చెప్పేసి అనుకొని ఆనాడు మేము చేసినాం. వాస్తవం ముఖ్యమంత్రికి చేతగాక దమ్ము లేక ఒక స్టేట్మెంట్ రాసి ఒక అధికారికి పంపించి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇప్పిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒక మాటలో చెప్పాలంటే 9 నెలల కాలంలో 37 మంది పిల్లలు గురుకుల పాఠశాలలో చనిపోయింది. ఒకప్పుడు గురుకుల పాఠశాలలో లక్షల మంది అడ్మిషన్ల కోసం పోటీ పడేవారు. గత సంవత్సరంలో ప్రభుత్వం మారంగానే మరి ఇన్ని చర్యలు జరిగిన తర్వాత ఆ తల్లిదండ్రుల యొక్క పిల్లల ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా ఈరోజు గురుకుల పాఠశాల వ్యవస్థ తయారు చేయబడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారిందని మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో సరైన వసతులు లేక స్టూడెంట్స్ నానా తిప్పలు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో సీట్ల కోసం పోటీ పడితే ప్రస్తుతం టీసీలు తీసుకుని వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. పేద విద్యార్థుల కోసమే గురుకుల విద్యాలయాలను ప్రారంభించామని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవద్దనే కుట్ర చేస్తుందని ఆరోపించారు. మరి ఎంతో కష్టపడి ఆనాడు కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ ఉరికించి పరిగెత్తించి
నిద్రపోకుండా మమ్మల్ని అందరినీ కూడా ఈ విద్యార్థుల కోసం కష్టపడమని ఆదేశిస్తే ఈరోజు ఈ విద్యాలయాలు ఈ స్థాయికి వచ్చినాయి. ఒక్క క్షణంలోనే మీరు దీన్ని నాశనం చేసే ప్రమాదం ఉన్నది, చేస్తున్నారు. అందుకొరకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి అందుకొరకే దయచేసి అలాంటి చర్యలు మానుకోండి. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏమైనా కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, అంతే తప్ప పిల్లల మీద మాత్రం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న గులాబీ దళానికి సబ్బండ వర్ణాలు జై కొడుతున్నాయి. జైనూర్ గిరిజన మహిళపై జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు ఎమ్మెల్యేలు సమిత ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కనీసం స్పందించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చూస్తే అసలు బాడీ అంతా కూడా షోల్డర్ మీద అక్కడంతా కూడా కుట్లతోని జీవత్సంలా కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంత ప్రతిఘటించి తనను తాను కాపాడుకుంది అనేది అక్కడ చూసిన తర్వాత మాకంతా అర్థమైంది. నిజంగా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే 8 నెలలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని చూస్తూ ఉంటాయి. అంటే పాలనను గాలికి వదిలేసి, శాంతి భద్రతను గాలికి వదిలేసి, ఏది జరిగినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నారో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఏర్పడతా ఉంది. గత 8 నెలల్లో అత్యాచారాలు, అఘాయితాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చలనం లేదు. దాదాపుగా 1800 పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, నాగర్ కర్నూల్లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న షాద్నగర్లో జరిగిన సంఘటన కానివ్వండి, మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మహిళల పట్ల అగత్యాలు జరుగుతూ ఉన్న, అత్యాచారాలు జరుగుతూ ఉన్న స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏ మూల చూసినా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రివ్యూ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జైనూర్ ఆదివాసీ మహిళ పైన జరిగినటువంటి దాడి, మరి ముఖమంతా గాయాలతో, బాడీ అంతా కూడా గాయాలతో, మరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆమెకు మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక మహిళకు ఏంటంటే ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాష్ట్రంలో వచ్చి పరామర్శించి చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం తప్ప దానిపైన సీరియస్ గా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఈ 9 నెలల్లో మహిళల పైన అనేక దాడులు, అత్యాచారాలు, అఘాత్యాలు జరిగినా కూడా సీరియస్ యాక్షన్ అనేది మరి ప్రభుత్వం ఎంతవరకు ఒక్కటి కూడా చేసినటువంటి సంఘటనలు కనిపిస్తలే. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, దాడిలో మరి పాల్పడేటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి వారిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని. ఇటువంటి కేసెస్ దాదాపు 2000 పైన అయిపోయినాయి ఇప్పటికీ. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్ వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నట్టయితే ఇవి తిరిగి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. రాష్ట్రంలో మరో 4 రోజులు మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. రేపు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వానలు కురవనున్నాయి. 9న ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లిలో, 10న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అదే రోజు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, నిర్మల్, ములుగులో భారీ వానలు పడొచ్చని తెలుపుతోంది. ఇక ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.